3 స్థానాలతో ఉన్న ఈ అమ్మవారి విగ్రహాన్ని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా? ఇది మధురై మీనాక్షి ఆలయంలో ఉన్న శిల్పం. మలై ధ్వజ పాండ్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేరు. అప్పుడు ఆయన పుత్ర కామేశి వ్రతం చేశాడు. అప్పుడు మంటల్లో నుండి ఒక దివ్యమైన ఆడపిల్ల నడుచుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయికి 3 స్థానాలు ఉంటాయి. ఆ పాపని చూసి మలై ధ్వజ రాజు మరియు మహారాణి బాధపడుతూ ఆందోళనలో పడతారు. అప్పుడు ఆకాశవాణి ఏ దివ్య పురుషుడైతే తాకగానే ఆమె మధ్యలో ఉన్న స్థానం మాయమైపోతుందో ఆయనే మీ అల్లుడవుతాడు అని చెబుతుంది. ఆ కూతురికి మీనాక్షి అనే పేరు పెట్టి అన్ని విద్యలు నేర్పిస్తే ఒక మహారాజులాగా అన్ని రాజ్యాల మీద దండెత్తి రాజ్యాలను వశం చేసుకుంది. భూమి మీద ఉన్న రాజులందరినీ ఓడించి ఏకంగా దేవుళ్ళకి రాజు అయిన ఆ ఇంద్రుడిని కూడా ఓడిస్తుంది. ఇక ఆఖరికి కైలాసానికి కూడా వెళ్తుంది. అప్పుడు పరమేశ్వరుడు శాంతించు మీనాక్షి అని ఆమె తల మీద చెయ్యి పెట్టగానే ఆమె 3వ స్థానం మాయమైపోయి ఆమెలో దాగి ఉన్న స్త్రీ లక్షణాలు అన్ని బయటకు వస్తాయి. పరమేశ్వరుడు సుధారేశ్వరుడు అనే పేరుతో భూమికి